ఏ, చీకటి పడింది. నేను మా ఇంటికి వెళ్ళాలి. నాకు చాలా భయంగా ఉంది. అమ్మా, నాన్న, ఎవరైనా రండి. నాకు చాలా భయంగా ఉంది. అమ్మా, నాన్న. ఏంటి మాము, ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు అంతగా ఏడుస్తున్నావు? నాతో చెప్పు బాబు. మరే నేను మా ఇంటికి వెళ్ళాలి. నేను ఆడుకుంటూ నా సమయాన్ని మర్చిపోయాను. ఇప్పుడు చాలా రాత్రి అయింది. అటు వెళ్ళాలంటే నాకు చాలా భయంగా ఉంది. చాలా చీకటిగా కూడా ఉంది. అందుకే నేను ఏడుస్తున్నాను. నువ్వు ఏం భయపడకు బాబు. నేను మీ ఇంటి దగ్గర నిలబెడతాను. నువ్వేం భయపడకులే, నాతో రా. తాతగారు, నాకు భయం అంటే మన ఊరికి దగ్గరగా సముద్ర తీరం దగ్గర లైట్ హౌస్ ఉంది కదా, అక్కడ దయ్యం ఉందంట లైట్ హౌస్ దగ్గర. అందుకే నేను చాలా భయపడుతున్నాను. అక్కడ దయ్యం ఉందని నీకెవరు చెప్పారు బాబు? అక్కడ దయ్యం ఏమీ లేదు. అయినా అది నీకు ఏమీ హాని చెయ్యదు బాబు. అవునా? అది ఏమీ చెయ్యదా? అది చాలా మంచి దయ్యమా తాతయ్య? అవును బాబు, అది చాలా మంచి దయ్యం. దాని గురించి నీకు చెబుతాను, విను బాబు. బాబు, ఆ దయ్యం సముద్రంలో ప్రమాదవశాత్తు చనిపోయిన కెప్టెన్ రాబర్ట్ ఆత్మ. ఆయన చాలా మంచివారు. తను పడవ ప్రమాదంలో మృత్యువు పొందాడు. ఆయన ఆత్మకు శాంతి లేక ఆ లైట్ హౌస్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఏ పడవకైనా ప్రమాదం జరిగినప్పుడు ఆ ప్రయాణికులకు కానీ సహాయం కావాల్సి వస్తే ఆయన ఆ ఆత్మ రూపంలో వాళ్ళకి సహాయం అందిస్తాడు. అలా సహాయం అందించిన తర్వాత అక్కడి నుంచి మాయమై లైట్ హౌస్లోకి వెళ్ళిపోతారు. అది బాబు ఆయన ఆత్మకథ. అలాగా తాతయ్య, నాకు ఇప్పుడు ఏమీ భయం లేదు తాతయ్య. ఇక నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. సరేనా తాతయ్య? అలాగే బాబు, ఇంటికి వెళ్ళు. కెప్టెన్ రాబర్ట్ ఆత్మ ఆ లైట్ హౌస్ చుట్టూ తిరుగుతూనే ఉంది. ఒకరోజు సముద్రంలో ఒక పడవ ప్రమాదానికి గురైంది. ఆత్మ సహాయం కోసం వారి దగ్గరకు వెళ్ళి వాళ్ళకు సహాయం ఇస్తుంది. ఆత్మ వారికి సహాయాన్ని అందిస్తుంది. కెప్టెన్ రాబర్ట్ ఆత్మ అలా చాలా మందికి సహాయం అందిస్తుంది. అలా గోస్ట్ కెప్టెన్ రాబర్ట్ అలా అందరికీ సహాయం చేస్తూ ఉంటాడు. ఆయన ఆత్మకి శాంతి కలగాలని కోరుకుందాం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే